చమురు అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో రూపాయి మార్గం 96.07కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఈ ఏడాది ప్రారంభంలో డాలర్ విలువ 90 రూపాయలే ఉంది. ఫిబ్రవరిలో రూపాయి 90 నుంచి 91 మధ్యలో ట్రేడ్ అయింది. అయితే పశ్చిమాసియా పరిస్థితులు దిగజారడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ప్రారంభమైన తర్వాత బంగారం ధరలు అడ్డు లేకుండా పెరుగుతున్న నేపథ్యంలో అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన ఆంక్షలు అమలు చేసింది. అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ పై కొత్త పరిమితులు విధించింది. ఇప్పటికే దిగుమతి సుంకాన్ని భారీగా పెంచగా తాజాగా దిగుమతులపై 100 కిలోల గరిష్ట పరిమితిని విధించింది. అసలు ఏంటి అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్? అక్రమ బంగారానికి ఎలా అడ్డుకట్ట వేయబోతోంది? ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. నమస్కారం. టీవీ 5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.